హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను తెల్ల నువ్వులు డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి అయితే బర్ఫీని తయారు చేశానండి. చాలా బాగా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. చాలా ఈజీనండి, చాలా తక్కువ టైంలోనే మనం ఈ విధంగా అయితే బర్ఫీని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా వీటికి క్యాషు, డ్రై గ్రేప్స్, పిస్తా, పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్, హాఫ్ కప్ అయితే మిల్క్ పౌడరు, ఒక కప్ అయితే తెల్ల నువ్వులు అయితే తీసుకుండేసాను. తెల్ల నువ్వులను ముందుగా ఏం చేశానంటే లైట్గా వేపుకుండేసేసాను. 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీదనే అటు ఇటు కలుపుకుంటూ వేపుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని తర్వాత వీటిని కూడా డ్రై ఫ్రూట్స్ని కూడా లైట్గానే అటు ఇటు కలుపుకుంటూ 2-3 నిమిషాలు వీటిని కూడా వేయించేసుకొని పక్కన అయితే వేసేసుకున్నాను. 2 కప్పుల జాగరీ పౌడర్ను కూడా తీసుకొని తర్వాత వేయించిన నువ్వుల్ని, డ్రై ఫ్రూట్స్ని, జాగరీ పౌడర్ని, అలాగే మనం తీసుకున్నటువంటి హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని అంతా వేసేసి మిక్సీలో బ్లెండ్ చేశానండి. బ్లెండ్ చేసింటే మనకైతే ఇలాగైతే వచ్చింది. ఇలాగ వచ్చిన దాంట్లో నేను ఒక హాఫ్ స్పూను నెయ్యి అయితే వేసేసాను. హాఫ్ స్పూన్ కాదండి, హాఫ్ గరిటె స్పూను ఇది. దాంట్లో అయితే నెయ్యి వేసేసాను. నెయ్యి వేసేసి బాగా బ్లెండ్ చేశాను. మళ్ళీ కూడా చేసింటే ఈ బ్లెండ్ చేసిన తర్వాత మనకైతే బాగా ముద్ద కట్టేసిందండి. చూడండి, ఇలాగా ముద్ద అయితే వస్తుంది. నేను ఏం చేశానంటే ఆ టైంలో గిన్నెకైతే నెయ్యి రాసేసేసి ఈ బ్లెండ్ చేసిన దాన్ని అంతా వేసేసేసి చేత్తో అనకుండా, చేత్తో అంటే సరిగా రాదండి, ఆ స్టిక్తోనే ఇలాగైతే ప్రెస్ చేసేసాను. అంతా కూడా ప్రెస్ అయిపోయేసేసి కొంచెం అలాగే ప్రెస్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అయ్యేసి ఇలాగైతే పైన నున్నగా అయితే తయారైందండి. నున్నగా తయారైన తర్వాత ఇది పిస్తా పౌడర్ అండి. పిస్తాని కచ్చా పచ్చగా చేసినానండి. దీనిపైన అయితే ఇలాగైతే వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక 10 మినిట్సేనండి పక్కన పెట్టేశాను. అంతలోపలే ఇంకా కొంచెము మిక్సీ చేసినటువంటి నువ్వులు, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటే లడ్డూలు చుట్టాను. లడ్డూలు చుట్టింది కూడా చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా. అంతలోపలే 10 మినిట్స్ అయింటే వీటిని స్క్వేర్గా కట్ చేసేసానండి. ఈ స్క్వేర్గా కట్ చేసింటే ఈ స్క్వేర్ కూడా చాలా బాగా వచ్చేసాయి. లడ్డూలు చుట్టిన లడ్డూలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా టేస్ట్గా కూడా వచ్చాయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లకి లడ్డూలు ఉంటాయనేసి అలా చుట్టేసానండి. అవి కూడా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.